1984లో రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎన్టీఆర్ది గురుకులం బ్రాండ్ అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలను టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, ప్రధాన కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ని ఆయన తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే చంద్రమోహన్రెడ్డి మాట్లాడుతూ 78 లక్షల రూపాయల వ్యయంతో ముత్తుకూరు గురుకుల పాఠశాలలో 2 డార్మెటరీల మరమ్మతులు, ప్రహరీ గోడ నిర్మాణం చేపట్టనున్నామని చెప్పారు. 38 కోట్ల రూపాయలతో జిల్లాలో వెల్ఫేర్ హాస్టల్లో అభివృద్ధి పనులకు కలెక్టర్ శ్రీకారం చుట్టారని, నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ హాస్టల్స్ కు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో మెండుగా వసతులు కల్పిస్తామని సోమిరెడ్డి వెల్లడించారు. అనంతరం ఎరుకుల కాలనీ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వ సంక్షేమ కరపత్రాలను అందజేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత మండల అధ్యక్షుడు రాగాల శివకృష్ణ, మత్స్యకార విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు అక్కయ్యగారి ఏడుకొండలు, సుంకర శ్రీనివాస యాదవ్, బొలిగర్ల శ్రీనివాస యాదవ్, షఫీవుల్లా తదితరులు పాల్గొన్నారు. పాఠశాల ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ ఉంది, జూనియర్ కాలేజ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో ఏంటంటే వీళ్ళు చెప్పారు, టీచర్స్ స్టాఫ్ 640 మంది పిల్లలు ఉన్నారు. సో ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ 2 డార్మెటరీలు దెబ్బతినిపోయినాయి, కొత్తవి కట్టించాలా ఎస్టిమేట్ ఏమని ఏపీడబ్ల్యూసీ ఇమీడియట్గా వాళ్ళకి చెప్పాను. అట్లే ఇప్పుడు ఈరోజు కలెక్టర్ గారితో మేము కూర్చున్నాం. మార్నింగ్ కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ పెట్టాం. 155 హాస్టల్స్ ఇంక్లూడింగ్ రెసిడెన్షియల్ స్కూల్స్, వాటికి ఇమ్మీడియట్ రిక్వైర్మెంట్స్, ఈ డార్మెంటరీలు, ఏదైనా కాంపౌండ్ వాల్ లేనివి, ఇటువంటివన్నీ కలిపి 38 crores ఆల్మోస్ట్ టోటల్ జిల్లాకు కలిపి. దాంట్లో ఈ రెసిడెన్షియల్ స్కూల్కి, ముత్తుకూరు గురుకుల పాఠశాలకి రిపేర్సు, స్లాబు, ప్రహరీ, బాత్రూమ్స్, డ్రైనేజ్, ఫ్లోరింగ్ రిపేర్స్, డోర్సు, తలుపులు, కిటికీలు, కిచెన్ సెల్ఫీలు, వీటి వరకు 78 lakhs 78 లక్షలు మార్నింగ్ మేము ప్రపోజ్ చేసిన ఆల్మోస్ట్ అప్రూవల్ అయిపోతాయి. అది మైనింగ్, డిస్ట్రిక్ట్ మైనింగ్ మినరల్ ఫండ్ కానీ, సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, ఎవరైనా దాతలు ముందుకు వచ్చేవాళ్ళు కానీ అన్నిటికీ కలిపి ఆ 38 crores మొబిలైజ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో ఈ గురుకుల పాఠశాలకి 78 లక్షలు. ఇవి కాకుండా ఈ బిల్డింగ్లో పైన 4 రూమ్లు శాంక్షన్ అయ్యాయి. అది కూడా ఇప్పుడు టెండర్స్ పిలుస్తున్నారు, కట్టించేస్తాం. నేనేమంటున్నానంటే ఈ 78 lakhs కాకుండా రేపు ఏపీఈడబ్ల్యూసీని రమ్మన్నాను. ఆ 2 డార్మెంటరీలు ఇవన్నీ కలిసి కొత్తవి కడితే ఎంత అవుతాయో ఎస్టిమేట్ వేసేసేమన్నాం. కాంపౌండ్ వాల్ కానీ, మినిమం రిక్వైర్మెంట్స్, అడిషనల్ రూమ్స్ ఏమన్నా ఉంటే అవసరమైన దాన్ని కూడా నేను కృష్ణపట్నం అదానీ పోర్ట్ రిక్వెస్ట్ చేస్తాను. ఈ రెసిడెన్షియల్ స్కూల్కి అవసరమైన నిధులు శాంక్షన్ చేయించేదానికి ఇమీడియట్గా ప్రయత్నం చేస్తాము. ఓవరాల్గా ఇప్పుడు మనకేంటంటే లోకేష్ బాబు గారిని అడగంగానే విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేశారు. 4 కోర్సులకి 460 240 మందితో స్టార్ట్ అవుతుంది. ఇంకొక సెకండ్ ఇయర్ మళ్ళీ ఇంకో 240 ఇట్లా అనమాట. ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అయిపోయింది, ఈ సంవత్సరం మొదలవుతుంది. దానికి కూడా కొన్ని బిల్డింగ్స్ రిక్వైర్మెంట్ ఉన్నాయి, ఏం చేయాలో చూస్తున్నాం. లోకేష్ బాబుకి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను సర్వేపల్లి ప్రజల తరఫున. అట్లే గొలగమూడిలో బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో జూనియర్ కాలేజ్ శాంక్షన్ అయింది. దానికి కూడా వాళ్ళు పైన బిల్డింగ్ మళ్ళీ ఒక ఫస్ట్ ఫ్లోర్ అంతా కావాలా అని చెప్పారు. దానికి కూడా ఎస్టిమేట్ ఏమన్నా ఇంచుమించు 6 కోట్ల రూపాయలు అవసరం అన్నారు. దాన్ని ఎట్టి చేయాలో కనీసం ఫస్ట్ ఫేజ్ ఒక 4 రూములు కట్టడం, ఆ తర్వాత సెకండ్ ఫేజ్ కట్టడం, ఇటువంటి ప్రయత్నాలు చేయాలని చెప్పేసి చూస్తున్నాం. అందుకని ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్స్ 155కి ఈరోజు ఒక 38 crores ప్రపోజల్ పెట్టడం కలెక్టర్కి వచ్చిన ఆలోచన చాలా సంతోషంగా ఉంది. దాంట్లో ఇక్కడ 78 లక్షలు వస్తుంది. దీనికి మళ్ళీ అడిషనల్ పైన 4 రూమ్స్ శాంక్షన్ అని అవి చేయిస్తాము. ఆ డార్మెటరీలు పగలగొట్టి పాత అయిపోయి చేస్తాము. 1984లో నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, మేనమామ. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా 83 అయిన తర్వాత 84 నుంచే గురుకుల పాఠశాలలు శాంక్షన్ చేయడం జరిగింది.
ఆయనకు వచ్చిన ఐడియా ఈ రెసిడెన్షియల్ స్కూల్ బ్రాండ్ ఎవరిదంటే ఎన్టీ రామారావు గారు. అది చాలా సంతోషం. ఇప్పుడు అక్కడ బిల్డింగ్ ఉంది, మెయిన్ బిల్డింగు. ఫస్ట్ రెసిడెన్షియల్ స్కూల్ దేంట్లో పెట్టారు? 1893 1893లో ఏదో మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ అంట, పోలీస్ స్టేషన్ అంట, ఆ పాత బిల్డింగ్ అది ఇంకా అట్టే ఉంది. దాన్ని ఎవరో పగలగొట్టేసి అక్కడేదో కడతామంటే నేను ఒప్పుకోలే. ఆ మోడల్ అట్టే ఉండాల. దాన్ని రెనోవేషన్ చేసేదానికి ఎంత కావాలో ఎస్టిమేట్ కూడా వేయమని చెప్పినాము. సో వాట్ ఎవర్ ఇప్పుడు మన మీద ఉండే బాధ్యత, గొలగమూడిలో ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్కి 5.5 ఎకరా అలాట్ చేయించా రీసెంట్గా. అది ఇప్పుడు టెంపరీగా పద్మావతి నగర్ పొదలకూరు రోడ్లో నెల్లూరు కార్పొరేషన్ లిమిట్స్లో ఉంది టెంపరీగా. దానికి కొత్త బిల్డింగ్ శాంక్షన్ చేయించాలి. అక్కడే బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో జూనియర్ కాలేజ్ శాంక్షన్ అయింది, అక్కడ అడిషనల్ రూమ్స్ కావాలా. విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అయింది, అక్కడ అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, ఇక్కడ కావాలా. వీటన్నిటినీ ఎంత వరకు అవకాశం ఉంటే ఇటు గవర్నమెంట్ నుంచి, ఇటు కంపెనీల నుంచి, సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి, దాతల నుంచి మొబిలైజ్ చేసే ప్రయత్నం కంటిన్యూస్గా చేస్తాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.